ఇక ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకుల బాట అనగానే కాంగ్రెస్ సర్కార్కు భయం పుట్టిందని కామెంట్ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక తన హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చేసిన ఆరోపణలకు ఆమెపై కేసు పెట్టాలంటూ కోర్టు ఇటీవలే తీర్పుని ఇచ్చిందని గుర్తు చేశారు. కొండా సురేఖకు పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని అన్నారు. గతంలో ఓ ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని, 7 ఏళ్ల సర్వీసును వదిలి విద్యార్థుల బాగోగుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మెనూ చార్ట్ ఎక్కడున్నది? ఏం తిండి పెడుతున్నారు పిల్లలకు? ఇప్పటి వరకు ఎందుకు మరి మెనూ చార్ట్ మారలేదు? ఎక్కడ పోయినా మరి నైట్ డ్రెస్సులు పిల్లలకు కేసీఆర్ గారు నైట్ డ్రెస్సులు ఇస్తుండే, బూట్లు ఇస్తుండే, ట్రంకు పెట్టెలు ఇస్తుండే, మంచాలు ఇస్తుండే, అదేవిధంగా స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తుండే, అదేవిధంగా ట్రాలీ సూట్ కేసులు ఇస్తుండే. ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు? మీరు మరి ఎందుకు బ్లాంకెట్ ఇవ్వట్లేదు? చలికాలంలో పిల్లలకు బ్లాంకెట్లు ఎందుకు ఇస్తలేరు? 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు లేవు. మరి ఇది కుట్ర కాదా? సురేఖ గారు మీరు మాట్లాడుతున్నారు, సీతక్క గారు మీరు మాట్లాడుతున్నారు. అరే హోటళ్ళకు పోతే ఫుడ్ పాయిజనింగ్ కాదా? మరి హోటళ్లకు ప్రభుత్వానికి తేడా ఏమున్నాయి? హోటళ్ళకు పోతే ఫుడ్ పాయిజనింగ్, మరి ప్రభుత్వం ఫుడ్ పాయిజనింగ్. ప్రభుత్వం ఎందుకున్నది? మీరు రాజీనామా చేయండి. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. మీరు డాక్టర్ ఎక్కడ చదివిండ్రు సత్యనారాయణ గారు? మీకు ఫుడ్ పాయిజనింగ్ గురించి కనీసమైన అవగాహన లేకపోవడం, మళ్ళీ మీరు ఉల్టా మా మీదనే విందలేస్తున్నారు. మీకు నేను ఇప్పటికీ తెలంగాణలో మళ్ళీ చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రాజకీయాలు మనం చేయాల్సిన అవసరం లేదు, మన బిడ్డల జీవితాలను కాపాడుకోవాలి. మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. అట్లా రకరకాల శాఖలను అప్పగించండి. మీకు చేత కాదని తెలిసిపోయింది. లగచర్లలో మీకు చేత కాదని తెలిసిపోయింది. మూసి సుందరీకరణ అనే పేరు మీద మీరు చేయాలనుకున్న దోపిడీని కేటీఆర్ గారు చేసిన వీరోచిత పోరాటం వల్ల ఇవాళ అది మరి ఆగిపోయింది. తెలంగాణ పిల్లలకు అర్థమైంది. మీరు అదానీ దగ్గర నుంచి తీసుకున్న ముడుపుల మీద మీ బండారం కేటీఆర్ గారు ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మరి ఇలా మీరు ఆ ముడుపులను మళ్ళీ వాపసు ఇచ్చిండ్రు. కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందాన్ని కేటీఆర్ గారు ఆధారాలతో సహా వివరించినందుకు ఇలా తేలుగుట్టిన దొంగల్లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు.